రోజా మంత్రిగా చిట్ట చివరి 2 ఏళ్ళే అవకాశం దొరికింది. 2.5 ఏళ్ళు మంత్రులను పెడతానని చెప్పి మొదటి 2.5 ఏళ్ళు ఒకళ్ళని అనుకుని ఆ తర్వాత రెండో టీంని ప్రిపేర్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇంకొక 5-6 నెలలు తీసుకున్నారు. టోటల్గా లాస్ట్ ఏడాదిన్నర మాత్రమే సరిగ్గా చెప్పాలంటే మంత్రులకి అవకాశం దొరికింది. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని రుషికొండలో కట్టించింది. దాన్ని వృధా అంటున్నాం. అద్భుతమైన నిర్మాణం, నిజంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉండదగినటువంటి స్థాయిలో కట్టారు. అది ఒక ప్రభుత్వ భవనం ఏ స్థాయిలో మనకి ఇక్కడ అమరావతిలో కట్టిన నిర్మాణాలతో పోల్చుకుంటే అతి తక్కువ ధరతో అత్యంత నాణ్యమైనటువంటి భవనం కట్టారు. అక్కడ విష ప్రచారం చాలా చేయొచ్చు, బట్ లాంగ్ స్టాండింగ్లో దాని వాల్యూ తెలుస్తుంది. అది పక్కన పెడితే అట్లాగే టూరిజానికి సంబంధించి ఆమె పక్కాగా వేసినటువంటి ప్లాన్లకి ఇప్పుడు పెద్ద ఎర్త్ అయింది. ఏంటంటే పర్యాటక హోటళ్ళు రిసార్ట్ల ఆధునీకరణకి ఆవిడ శ్రీకారం చుట్టింది. అందులో కొన్నిటికి ఇప్పుడు అడ్డం పడుతున్నాయి. అందులో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి విజయవాడ దగ్గర ఉన్న బెర్మ్ పార్క్ స్థలాన్ని కార్పొరేషన్ వాళ్ళు 2001లో ఏపీటీడీసీకి ఇచ్చారు, కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు. దాంతో ఇప్పుడు దానికి లోన్ ఆగిపోయింది. అది పెద్ద సమస్య అయింది. అట్లాగే టోటల్గా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో 15 హోటళ్ళు రిసార్ట్ల ఆధునీకరణకి 150 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. ఇందులో 15 నుంచి 20% పనులు పూర్తయింది. 160 కోట్ల రుణం ఇచ్చేందుకు ఏడాది జనవరిలో ఓ బ్యాంక్ కూడా ముందుకు వచ్చింది. ఒక బెర్మ్ పార్క్కి ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఓవరాల్గా టూరిజాన్ని అద్భుతంగా ప్లాన్ చేశారు. ఎందుకంటే జనం టూరిజానికి ఎగబడుతున్న నేపథ్యంలో టూరిజం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలనుకున్నారు. ఇప్పుడు అది నడిపిస్తారా, మధ్యలో ఆపేస్తారా, లేదా దీని ధరలు పెంచి వేరే కాంట్రాక్టర్కి ఇస్తారా చూడాలి. ఎందుకంటే కాంట్రాక్టర్లు అయితే పనులు మానేశారు ప్రభుత్వం మారాక.